హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. లక్ష్మి ఆడుతున్న నాటకం ప్రకారం ఇక జాను వివేక్ని నేను మర్చిపోతానని చెప్పడంతో అప్పుడు దేవి అని ఆ మాటలు విని ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటుంది. ఇక అప్పుడు వివేక్ కూడా, ఏంటి జాను, నేను ఎంతలా ప్రేమించాను నిన్ను, అంత సులువుగా మర్చిపోతానని నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు? సరే ఇప్పుడు చెబుతున్నాను విను. ఇకపై నేను కూడా నిన్ను మర్చిపోతున్నాను. నాకు కాబోయే భార్య ఖుషీనే ఇకపై నా జీవితం. నేను షాపింగ్కి వెళ్ళినా, సినిమాకి వెళ్ళినా తనతోనే. ఎవరు ఈ విషయంలో నన్ను తిట్టుకున్నా కూడా నేను ఎవరి మాటలు పట్టించుకున్నాను చెప్పి వివేక్ అంటూ ఉంటే, అది నా కొడుకు అంటే ఇన్ని రోజులు నా కొడుకు ఎలా ఉండాలని కోరుకున్నాను, ఇప్పుడు నువ్వు అలా ఉన్నావని చెప్పి చాలా థ్యాంక్స్ సంయుక్త. ఇన్ని రోజులుగా సమాధానం దొరకని ప్రశ్నకు సమాధానం నీ వల్లే దొరికింది అని చెప్పి అంటూ ఉంటుంది. మొత్తానికి నా కొడుకు మారిపోయాడు, నాకు అది చాలు అని చెప్పి దేవి అని, ఇకపై నువ్వు నన్ను ఎప్పటిలాగే ప్రేమగా చిన్నత్తయ్య గారు అని పిలవచ్చు అని చెప్పి దేవి అని జానుని చూసి ఇక ఆనందపడిపోతూ ఉంటుంది. ఏది షాపింగ్ చేసి ఏవో బట్టలు తీసుకొచ్చాను అన్నారు కదా, ఇలా ఇవ్వండి అని చెప్పి దేవి అని వాళ్ళ దగ్గర నుండి కవర్స్ తీసుకొని లోపలికి వెళ్ళిపోతుంది. ఇక మనీషకు మాత్రం అనుమానం మొదలవుతుంది. ఈ నాటకానికి అంతం ఎక్కడో ఆరంభం ఎక్కడో తెలియడం లేదు, కానీ మొత్తానికి మధ్యలో ఏదో జరగబోతున్నట్టుగా నాకు తెలుస్తుంది, కానీ అదేంటో మాత్రం తెలియడం లేదు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. మరోవైపు సంయుక్త ఒక చోట నిలబడి ఉండగా ఇకప్పుడు మిత్ర తన దగ్గరికి వస్తాడు. సంయుక్త గారు, అసలు ఏం జరుగుతుంది? జాను వివేక్ని మర్చిపోవడం ఏంటి అని చెప్పి అంటూ ఉంటే, ఇందులో ఏముంది మిత్ర గారు, ఎంతో ప్రేమించిన మీ భార్య లక్ష్మిని మీరు సులువుగా మర్చిపోలేదా అని చెప్పి సంయుక్త అంటూ ఉంటుంది. అది వేరు ఇది వేరు, కాసేపు లక్ష్మి టాపిక్ని పక్కన పెట్టండి సంయుక్త గారు, అసలు ఇక్కడ ఏం జరుగుతుందో చెప్పండి అని మిత్ర అంటూ ఉంటే, జాను నిజంగా వివేక్ని మర్చిపోలేదు, తను మర్చిపోయినట్టుగా నాటకం ఆడుతుంది అంతే అని చెప్పి సంయుక్త అంటూ ఉంటుంది. నాటకమా, దేనికి అని చెప్పి మిత్ర అంటాడు. దేవి అని ఆంటీలో మార్పు తీసుకురావడం కోసం, వివేక్కి ఇష్టం లేని ఈ పెళ్ళి ఆపడం కోసం అని చెప్పి సంయుక్త అంటూ ఉంటే, ఈ పెళ్ళి ఆపడం ఒక్కటే మార్గం కాదు కదా, వివేక్కి నచ్చిన జానుతో పెళ్లి కూడా జరగాలి కదా అని మిత్ర అంటూ ఉంటాడు. మీకు మా దేవి అని పిన్ని గురించి తెలీదు, 10 ఊళ్ళు మునిగిపోతున్నాయన్నా సరే తన పంతాన్ని మాత్రం వదిలిపెట్టదు అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. దేవి అని ఆంటీ గురించి నాకు కూడా తెలుసు, ఏమో ఒకవేళ ఈ నాటకం వల్ల వాళ్ళ ఇద్దరి పెళ్ళి జరగవచ్చేమో అని చెప్పి సంయుక్త అంటూ ఉంటుంది. దేవి అని ఆంటీ నిజానికి అంత మొండిది కాదు, వెనకాల మనీష ఉంది, మనీష వల్లే దేవి అని ఆంటీ అలా ప్రవర్తిస్తున్నారు. ఒకవేళ మనీష చెబితే దేవి అని ఆంటీ ఈ పెళ్లి జరిపించొచ్చేమో అని చెప్పి సంయుక్త అంటూ ఉంటే, మనీష ఎందుకు ఈ పెళ్లి జరిపించమని చెబుతుంది అని చెప్పి మనీషకేమో అవసరం అని మిత్ర అంటూ ఉంటాడు. ఏమో మిత్ర గారు, అదంతా తెలియదు, కానీ ఏమో నాకెందుకో ఇదంతా జరుగుతుందేమో అనిపిస్తుంది. ఈ నాటకం వల్ల వివేక్ జాను ఇద్దరు ఒకటవడమే కాదు, మీ భార్య లక్ష్మిని కూడా కలుసుకోవచ్చేమో అని చెప్పి సంయుక్త అంటూ ఉంటుంది. దాంతో మిత్ర లక్ష్మి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఆ అవకాశం లేదు అని చెప్పి మిత్ర అంటూ ఉంటే, ఆ అవకాశం లేదని ఎందుకు అనుకుంటున్నారు మిత్ర గారు, ఒకవేళ కలిసే అవకాశం ఉంటే కలుస్తారా అని చెప్పి సంయుక్త అడుగుతూ ఉంటుంది. ఇకప్పుడు మిత్ర, కలవాలని కూడా నేను అనుకోవడం లేదు సంయుక్త గారు అని చెప్పి మిత్ర అంటూ ఉంటే, అసలు లక్ష్మి అంటే మీకు ఎందుకు మిత్ర గారు అంత ద్వేషం? మీకు అసలు ఏమాత్రం ఇష్టం లేకుండా తన మెడలో తాళి కట్టినందుక, పెళ్ళి తర్వాత మీరే ప్రాణంగా తను బతికినందుక, మీకోసం ఎన్నో త్యాగాలు చేసినందుక తనని అంతలా ద్వేషిస్తున్నారు అని చెప్పి సంయుక్త అంటూ ఉంటుంది. మిత్రగారు, మీరెందుకో లక్ష్మి విషయంలో అపార్థం చేసుకుంటున్నారేమో అని నాకు అనిపిస్తుంది. మీ కళ్ళను కమ్ముకున్న ఆ అడ్డుతొరలను తొలగించి చూడండి, అప్పుడే మీకు అసలు నిజమేంటో అర్థమవుతుంది. ఇంతకంటే నేనేం చెప్పలేనంటూ సంయుక్త అక్కడి నుండి వెళ్ళిపోతుంది. దాంతో సంయుక్త మాటల గురించి మిత్ర ఆలోచించడం మొదలు పెడతాడు. ఇక ఆ తర్వాత జయదేవ్, లక్ష్మి, జాను, వివేక్ వీళ్ళు నలుగురు కూడా ఒక చోట కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. వదిన, అసలు మనం ఆడుతున్న నాటకం వల్ల ఖచ్చితంగా మా పెళ్ళి జరుగుతుందంటావా, నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి అంటూ ఉంటే, ఖచ్చితంగా జరుగుతుంది వివేక్, మనీష్ అనే ఈ పెళ్లి దగ్గరుండి మరీ జరిపిస్తుందని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. అసలు మనీష మా పిల్లలా జరిపిస్తుందని వివేక్ అంటూ ఉంటే, నువ్వే చూస్తూ ఉండు వివేక్, ఖచ్చితంగా ఇదంతా కూడా జరుగుతుంది. ఈ పెళ్ళి మనీష జరిపించాలంటే తనకి ముందు మన మీద అనుమానం రావాలి, ఆ అనుమానమే
తను ఈ పెళ్లి జరిపించేలాగా చేస్తుందని లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక ఈ విషయం అంతా పక్కన పెడితే లక్కీ వచ్చిన దగ్గర నుండి ఏదో సర్ప్రైజ్ ఇస్తానని అంటుంది. తను ఏం సర్ప్రైజ్ ఇస్తుందో అర్థం కావడం లేదని వివేక్ అంటూ ఉంటాడు. లక్కీ ఏదో చిన్నపిల్ల, అదేదో ఊరికే అలా అని ఉంటుంది, దాని విషయం వదిలేసేయని చెప్పి జయదేవ్ అంటూ ఉంటాడు. ఇక ఇంతలో లక్కీ అక్కడికి వచ్చి, శామ్ ఆంటీ వచ్చిన తర్వాత నేను ఒక సర్ప్రైజ్ ఇస్తానని అన్నాను కదా, ఇప్పుడు మీ అందరికీ ఆ సర్ప్రైజ్ ఏంటో రివీల్ చేస్తాను అని చెప్పి వెళ్ళి స్టిక్కర్ ఉందో లేదో అని చెప్పి సంయుక్త చేతిని చెక్ చేస్తూ ఉంటుంది. స్టిక్కర్ లేకపోవడంతో అప్పుడు లక్కీ ఒక్కసారిగా షాక్ అవుతూ, ఇదేంటి స్టిక్కర్ లేదు అంటే నిజంగానే జున్ను వాళ్ళ అమ్మ సంయుక్త ఆంటీ ఇద్దరు వేరువేరా అని చెప్పి మనసులో అనుకుంటుంది. ఏంటి లక్కీ, ఏదో సర్ప్రైజ్ ఇస్తానని అన్నావు కదా అని చెప్పి లక్ష్మి అడుగుతుంది. ఇక అప్పుడు లక్కీ, ఇద్దామని నేను కూడా అనుకున్నాను కానీ ఇవ్వలేకపోయాను, నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఇస్తానని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. అసలు లక్కీ ఏం చెప్పాలనుకుంది అని జయదేవ్ అడుగుతూ ఉంటాడు. లక్ష్మి సంయుక్త ఇద్దరు ఒకటేనని నిరూపించడానికి చాలా మంచి ప్రయత్నమే చేసింది మావయ్య గారు అని చెప్పి నా చేతికి స్టిక్కర్ అంటించింది అంటూ, అలా తను జున్ను తల్లిగా ఉన్నప్పుడు లక్కీ తనకు చేతికి స్టిక్కర్ అంటించిన విషయాన్ని లక్ష్మి జయదేవ్ వాళ్ళకు చెబుతుంది. ఇంత చిన్న బుర్రలో ఇన్ని తెలివితేటలా, ఏ తల్లి కన్నా బిడ్డో కానీ లక్కీకి తెలివితేటలు ఎక్కువే అని చెప్పి జాను అంటూ ఉంటుంది. అమ్మో, అసలు నాకు ఆ వయసులో లాలీపాప్ తినడం కూడా తెలీదు, అటువంటిది ఇది మారువేషంలో ఉన్న మనుషుల్ని కనిపెట్టేస్తుంది అని వివేక్ అంటూ ఉంటాడు. పిల్లలకు నిజం చెప్పేస్తే పోతుందేమో అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే, వద్దు మామయ్య గారు, ఇంత చిన్న వయసులో వాళ్ళు అంత పెద్ద గుండె బరువు మొయ్యలేరు, వాళ్ళకు నిజం తెలియకపోవడమే బెటర్ అని చెప్పి లక్ష్మి. మరోవైపు మనీషా జరిగిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటే అప్పుడే దేవి అని ఎక్కడికి వస్తుంది. ఏంటి మనీషా, దేని గురించి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటే, ఆంటీ ఇందాక జరిగిందంతా మీకు తేడాగా ఏమీ అనిపించడం లేదా, ముందు మీరు బుర్రకు పదును పెట్టడం మొదలు పెట్టండి అని చెప్పి అంటూ ఉంటే, ఏంటి మనీషా, ఎప్పుడు చూసినా కూడా నీ ఆలోచనని నా మీద రుద్దాలని చూస్తావేంటి, మొత్తానికి ఈరోజు జానులో మార్పు వచ్చింది, నా కొడుకులో కూడా మార్పు వచ్చింది, నేను చెప్పినట్టుగా వింటాను అంటున్నాడు, అందుకే నాకు ఆనందంగా ఉందని చెప్పి అంటూ ఉంటే, అయ్యో ఆంటీ, ఇదంతా వాళ్ళు ఆడుతున్న నాటకమేమో అని నాకు అనిపిస్తుందని చెప్పి మనీషా అంటూ ఉంటుంది. చూడు మనీషా, ఈ పెళ్ళి ఆపాలని నువ్వు ప్రయత్నిస్తున్నావని నాకు అనిపిస్తుంది, ఎందుకంటే సంయుక్త ఎప్పుడైతే ఇంట్లో అడుగుపెట్టిందో అప్పటి నుండి మిత్రలో మార్పు మొదలైంది. కొద్ది రోజులు వివేక్ పెళ్ళి వాయిదా వేస్తే ఆ పెళ్లిలో నువ్వు మిత్ర చేత తాళి కట్టించుకోవచ్చని అనుకుంటున్నావేమో, ఎవరు ఎన్ని ప్లాన్లు వేసినా ఈ పెళ్లి ఖచ్చితంగా జరుగుతుంది, నాకు కావాల్సింది కూడా అదే. లక్ష్మి సంయుక్త ఇద్దరు ఒకటా కాదా అన్న విషయం పక్కన పెడితే నాకు కావాల్సింది మాత్రం నా కొడుకు పెళ్లి జరగడం అని చెప్పి దేవి అని అక్కడ నుండి వెళ్ళిపోతూ, చూడు మనీషా, రేపు మేమంతా కలిసి గుడికి వెళ్తున్నాం, నీకు ఇష్టమైతే గుడికి రా, లేకపోతే లేదు, అంతేకాని అక్కడికి వచ్చి కుట్రలు కుతంత్రాలు అంటూ వీటి గురించి మాట్లాడకని చెప్పి దేవి అని సీరియస్గా మనీషాకు వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అసలు దేవి అనే ఆంటీకి ఏమైంది, కొంప మునిగిపోతుందో దేవుడు అంటే నీళ్ళల్లోనా నూనెలోనా అన్నట్టుగా అసలు అలా ప్రవర్తిస్తుంది ఏంటి అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది. తర్వాత రోజు ఉదయాన్నే లక్కీ గుడికి వెళ్ళడం కోసం అని చెప్పి రెడీ అయ్యి వచ్చి కారు మీద కూర్చొని అలా లక్కీ సంయుక్త ఇద్దరు ఒకటా కాదా అన్న విషయం గురించి ఆలోచిస్తూ ఉంటే అప్పుడే ఖుషి వాళ్ళ అమ్మ ఇద్దరు కూడా మిత్ర ఇంటి దగ్గరికి వస్తారు. ఇక బయట కారు మీద కూర్చొని ఉన్న లక్కీ వైపు చూస్తూ, ఖుషి అమ్మ, మొన్న తుమ్మిన అమ్మాయి ఇక్కడే ఉంది, మళ్ళీ ఇప్పుడు కనుక తుమ్మిందనుకో గుడికి వెళ్ళడం తర్వాత సంగతి, మనం ఇక్కడే కూర్చోవాల్సి వస్తుంది అని చెప్పి అంటూ ఉంటే ఇక లక్కీ వాళ్ళ వైపు చూస్తూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్ ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే